ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వీడియోలో దేవుని యొక్క సృష్టిని మనము తెలుసుకుందాము. దేవుడు ఈ యొక్క సృష్టిని ఏ విధంగా చేశాడు అనే దానిని గురించి ఆ యొక్క సందేశము ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 26 వచనాల్లో మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అయితే దేవుని యొక్క సృష్టిని గురించి ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. బైబిల్లోని మొదటి వచనం చెప్పిన రీతిగా సృష్టిని కలగమని పలికేంత వరకు విశ్వంలో ఏదియు ఉనికిలో లేదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. దేవుని ఆత్మ భూమిని కమ్మియున్న జలములపైన అల్లాడుచుండెను. సృష్టికర్త అయిన దేవుడు వెలుగు కమ్మని పలికెను, అప్పుడు వెలుగు కలిగెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనము. దేవుడు 2వ దినమున ఆకాశములను సృజించెను. దేవుడు 3వ దినమున నేలను నీళ్లను వేరుపరిచి దానికి భూమి అని పేరు పెట్టెను. మరియు ఆయన నీళ్లను సముద్రములు అని పిలిచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించునుగాకని పలకగా ఆ ప్రకారమాయను. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనములో ఉంటుంది. 4వ దినమున దేవుడు ఆకాశమందు 2 పెద్ద జ్యోతులను సృజించెను. ఆయన పెద్ద జ్యోతిని సూర్యుడని పిలిచెను. ఇది పగటివేళ వెలుగునిచ్చును. ఆయన చిన్న జ్యోతిని చంద్రుడు అని పిలిచెను. ఇది సూర్యుని కాంతిని ప్రతిబింబిస్తూ రాత్రివేళ కాంతినిచ్చును. దేవుడు ప్రకాశించే ప్రతి నక్షత్రాన్ని చేసెను, మరియు అవి మంచివైనట్టు దేవుడు చూచెను. 5వ రోజు దేవుడు నీళ్లలో ఉండే ప్రతి జీవిని, ఆకాశములో ఎగిరే అందమైన ప్రతి పక్షిని సృజించాడు. దీనిని 5వ రోజున చేశాడు. దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది జలములను భూమిని నిండించండి అన్నాడు. అది మంచిగా ఉండెను. 6వ రోజు దేవుడు దాని జాతి ప్రకారము భూమిపై సంచరించే ప్రతి చిన్న పెద్ద సమస్త జంతువులను, అడవి జంతువులను, ప్రాకే ప్రతి పురుగును చేశాడు. అంతేకాకుండా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము. 6వ రోజు దేవుడు తన స్వరూపమందు తన స్వహస్తములతో సృజించిన మొదటి పురుషునికి ఆదాము అనియు మొదటి స్త్రీకి అవ్వ అనియు పేరు పెట్టెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మరియు పశువులను చేపలను ఏలమని భూమి విషయమై జాగ్రత్త తీసుకోమని వారితో చెప్పెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనము. 7వ రోజు దేవుడు సమస్త సృష్టిని పూర్తి చేసిన తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు, లేదా విశ్రమించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క సృష్టిలో మానవుని యొక్క సృష్టిని, మానవులను ఏ విధంగా సృజించాడో ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంతవరకు జీవించిన ప్రతి మనిషిని దేవుడే సృజించాడు, వారిని ప్రేమించాడు. మరొకసారి, ఇంతవరకు జీవించిన ప్రతి మనిషిని దేవుడే సృజించాడు, వారిని ప్రేమించాడు. మరియు నీవు దేవుని స్వరూపంలో చేయబడ్డావు. ఆయనకు నీవు
ఎంతో ప్రత్యేకమైన వాడవు. ఈ యొక్క సంగతి దావీదు భక్తుడు ఎరిగి ఉన్నాడు గనుక దావీదు తన యొక్క మాటల్లో ఈ విధంగా అంటున్నాడు. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 14వ వచనము. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అన్న విధంగా దావీదు భక్తుడు అంటున్నాడు. నిజమే, దేవుడు మనలను చేసిన విధమును చూసినప్పుడు భయమును ఆశ్చర్యమును మనకు పుట్టుచున్నవి.